వెల్కమ్ టు కిరణ్ టీవీ. గూగుల్ మనం చూసాం, ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క విశిష్టత ఏంటో తెలుసుకోవచ్చు. అమెరికాలో ఉన్న ఈ సంస్థ ఆ తర్వాత ప్రపంచంలో అనేక దేశాలు విస్తరించింది. అమెరికా తర్వాత అతి పెద్ద డేటా సెంటర్ని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గూగుల్ వాళ్ళు ఏర్పాటు చేశారు. అన్నీ జరిగినాయి. దీని ద్వారా 1,31,280 కోట్ల పెట్టుబడులు గూగుల్ పెడుతుంది అనేది ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. అదే సమయంలో $1,500 కోట్ల దీని యొక్క ఖర్చు. దీనివల్ల 1,85,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర మంత్రులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ చెప్తున్న మాట. మరి ఇదే సమయంలో ప్రతిపక్షాలు కూడా విమర్శలు ముందుకెళ్తూ ఉన్నాయి, విమర్శలు చేస్తా. అసలు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మనకున్నది కాబట్టి వాస్తవం ఏంటి, ఈ గూగుల్ డేటా సెంటర్ యొక్క విశిష్టత ఏంటి, ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే, ఆ రోజుల్లో ఇప్పుడు 16 నెలలు అయింది, దాదాపు 1 ఇయర్ క్రితమే ముందు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అమెరికా వెళ్ళి గూగుల్ వాళ్ళని సంప్రదించారు లోకేష్ గారు, ఐటీ శాఖ మంత్రిగా. అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని పెట్టుబడులు రావడానికి, తర్వాత ఇంటర్నేషనల్ కంపెనీలు, ఐటీ కంపెనీలు కావచ్చు, మిగతా అన్నీ కూడా రావడానికి వాళ్ళు చొరవ తీసుకుంటూ ఉన్నారు. దాంట్లో లోకేష్ గారు చొరవ తీసుకోవడం వల్ల గూగుల్ ప్రతినిధులు రావటం, సుందర్ పిచాయ్ గారు పర్యవేక్షణ కావచ్చు, ఇక్కడున్న ప్రతినిధులు విశాఖపట్నాన్ని మొత్తం సర్వే చేసి ఇది అనుకూలమైన ప్రాంతం అని డిసైడ్ చేశారు. విశాఖపట్నం చూసుకోవచ్చు మనం, తీర ప్రాంతం. గుజరాత్ తర్వాత ఎక్కువ తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉంది. విశాఖపట్నం తీర ప్రాంతం. విశాఖపట్నంలో సేదతీరాలి, ఆ బీచ్లు చూడాలని అందరూ అనుకుంటూ ఉంటారు. మనం అదే విశాఖకి గూగుల్ వచ్చేసింది. ఇది ప్రపంచంలోని అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా చెప్పబడుతుంది. దీనివల్ల దాదాపు 2025 నుంచి 2030 వరకు ఈ యొక్క ప్రాజెక్టు వ్యయం 1,31,000 కోట్లు. దీని ద్వారా వచ్చే ఎంప్లాయ్మెంట్ 1,85,000 అంటున్నారు. మరి వైసీపీ వాళ్ళు విమర్శిస్తుంది ఏంటంటే 200 మందే ఉపయోగం అంటున్నారు. ఎక్కువగా ఇక్కడ విశాఖపట్నం వల్ల విశాఖపట్నం యొక్క ప్రశాంత వాతావరణాన్ని చిన్నాభిన్నం చేయటం, భూకంపాలు వస్తాయని చెప్పి వైసీపీ నాయకులు కావచ్చు, మిగతా పార్టీలో కీలక వ్యక్తులు గారు అందరూ ఆరోపిస్తూ ఉన్నారు. పక్కన ఉన్న కర్ణాటక మంత్రి గారు కూడా అనేక ఆరోపణలు చేశారు. నిన్న ఆయన చేసిన ఆరోపణలో 20,000 కోట్లు ప్రోత్సాహాలు కల్పించారు, అంత అవసరమా ఆంధ్రప్రదేశ్లో అని అంటున్నారు. అదేవిధంగా 25% తక్కువ ధరకు భూమిని ఇచ్చారంటున్నారు. మరి స్టేట్ జిఎస్టీలో 100% మినహాయింపు ఇచ్చామంటున్నారు. తర్వాత 100% ఉచిత ట్రాన్స్మిషన్ ఇచ్చారంటున్నారు. పక్కనున్న రాష్ట్ర మంత్రులు కూడా ఆరోపిస్తున్నారంటే దీనిపైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలా, వాస్తవాలు బయటకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు బాహాటంగానే జగన్మోహన్ రెడ్డి గారు, తన యొక్క మాజీ మంత్రులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు విశాఖపట్నానికి ఎందుకు ఈ పరిస్థితి తీసుకొస్తున్నారని. మరి నిజమైన ఈ 5 సంవత్సరాల్లో ఈ 1,31,000 కోట్ల పెట్టుబడులు వస్తాయా, 1,85,000 మంది ఉపాధికి వస్తాయా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా ఇక్కడ ఉంటుందా? దీంతోపాటు ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, దేశ ప్రధాని మోదీ గారు కూడా సుందర్ పిచాయ్తో మాట్లాడిన తర్వాత అతి పెద్దది ఈ దేశంలోనే అమెరికా తర్వాత విశాఖపట్నం రావటం, ఆంధ్రప్రదేశ్ రావటం, విజనరీ లీడర్స్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ చొరవ, లోకేష్ గారి యొక్క ఇది పనితీరు అద్భుతమని ఆయన ప్రశంసిస్తున్నారు. మరి దీనికి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంటున్నారు? ఇది కేబుల్ ద్వారా దాదాపు 12 దేశాలకి సముద్ర మార్గం ద్వారా వెళ్తూ ఉంది కేబుల్ వ్యవస్థ. సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియాతో పాటు 12 దేశాలకి కేబుల్ వ్యవస్థ ఇచ్చేస్తున్నారంటే గూగుల్ అన్ని రకాల ఉత్పత్తులు దీని ద్వారా విశాఖపట్నం ఏర్పాటు చేసే దాని ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నారంటే అందరూ అభినందించాల్సిన విషయమే. మరి దీన్ని ఆరోపణలు ఇస్తున్న ప్రతిపక్షాలకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ కూటమికి ఉంది. వీళ్ళేమో ఉద్యోగాలు ఏమి లేవు, 200 ఉద్యోగాలు అంటున్నారు, 10,000 మంది మహా అయితే అంటున్నారు. మీరు 1,85,000 మంది ఉద్యోగాలు అంటున్నారు, 1,30,000 కోట్ల పెట్టుబడి అంటున్నారు, అంత లేదంటున్నారు, 22,000 కోట్ల రాయితీలు మీరే ఇచ్చామంటున్నారు. ఏదేమైనా కానీ ఈ ఆరోపణలకి నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క ప్రెస్టీజియస్ అవార్డు ఈ దేశంలోనే మహారాష్ట్రను కూడా కాదని, గుజరాత్ను కూడా కాదని ఆంధ్రప్రదేశ్లో పెట్టారంటే ఏదో విషయం ఉంటే తప్పితే పెట్టరు. అన్ని రకాల సర్వే చేసుకుంటే తప్ప. సముద్ర మార్గం ద్వారా కేబుల్ వేసి ఇక్కడి నుంచి అదానితో కూడా కలిసి 15 దేశాలకి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిద్దామంటేనే గూగుల్ వాళ్ళు ముందుకు వస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇలా గూగుల్ అన్ని రకాల ఉత్పత్తుల్ని ప్రపంచానికి అందించగలుగుతున్నారంటే ఈ ప్రాజెక్టులో ఏదో ఉంది. కాబట్టి వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత ఈ కూటమికి ఉన్నది. డెఫినెట్గా మంచి ప్రాజెక్ట్ అని మోదీ గారు ప్రశంసిస్తున్నారు. కాబట్టి ఇది ఏంటి, ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఈ బ్లూ ప్రింట్ ఏంటి, దీనివల్ల ఎంప్లాయ్మెంట్ ఏంటి, నిర్ణీత కాలం ఏంటి, ఎటువంటి ఈ జిఎస్టీ వల్ల 10,000 కోట్లు వస్తుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి చెప్తా ఉన్నారు. వీళ్ళేమో పక్కనున్న రాష్ట్ర మంత్రులు అంతా విమర్శిస్తున్నారు. మరి దీనికి ఎక్కడో చోట పులి స్టాప్ పడితే తప్పితే ప్రజల్లో అయోమయం, గందరగోళం
అది తగ్గే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కానీ ఈ కూటమి ఇటువంటి ఆరోపణల్ని వెనువెంటనే ఖండించాల్సిన అవసరం కూడా ఉంది అనేది అందరూ చెప్తున్నమాట.